మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అటు తిరిగి ఇటు తిరిగి సినీ పరిశ్రమకు తలుపులు తట్టాయి. గతంలో రాధాకృష్ణన్ తను బెదిరించి షేర్లు బదిలీ చేయించుకున్నారంటూ ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో దర్యాప్తులో సినీ పరిశ్రమ చెందిన ఒక నిర్మాత పేరు బయటకు వచ్చింది. దాంతో ఇప్పటికే జూబ్లీస్ పోలీసులు రాధాకృష్ణన్తో పాటు అతని పేరు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ అధికారి డాక్టర్ సర్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ట్యాపింగ్ కేసు తీసుకుంటే రాధాకృష్ణ గారి కన్ఫ్యూషన్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. మీరు అందులో చూశారు కూడా. ఎవరు వెంకటరామరెడ్డి అనే వ్యక్తి డబ్బులు ఇస్తే తీసుకొచ్చి అక్కడ ఇచ్చానని, ఒక ఎస్ఐ ద్వారా వచ్చానని, ఒక అడిషనల్ ఎస్పీ పేరు కూడా కొత్తగా బయటకు వచ్చింది. దీంతోపాటు రాధాకృష్ణ గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత గతంలో రాధాకృష్ణ గారు తను బెదిరించారంటూ జూబ్లీస్ పోలీసులు కేసు అవ్వడం, ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఒక సినిమా ప్రొడ్యూసర్ పేరు కూడా బయటకు వచ్చింది. ఇదంతా చూస్తుంటే ఎక్కడిది మొదలైంది, ఎక్కడ ఎండే అవకాశాలు కనిపిస్తున్నాయండి? దీంట్లో ఒక మంచి సామెత ఉంది, ఎంకిపల్లి సుబిసావుకు వచ్చిందని. మరి తిరిగి అయితే సినిమా బిల్డింగ్ అంటుకున్నది. క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ అయింది, థ్రెట్ చేసినట్లు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో. డీప్ ఇంటరాగేషన్ అయినప్పుడు మరి ఆ ప్రొడ్యూసర్ అనే పాత్ర ఉందని తెలిసి భయపెట్టించి ఆ 40% షేర్స్ ఇండస్ట్రీస్ దాంట్లో రాపియడము ఇవన్నీ చేసిన అనేది కన్ఫెషన్లో అయితే ఉంది. మరి డీప్ ఇన్వెస్టిగేషన్లో పోతే ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, రికవరీస్ ఏమైనా ఉన్నాయా, మియర్ కన్ఫెషన్ అయితే పోతుంది. రికవరీస్ అనేది ఇన్వెస్టిగేషన్ సీక్రెట్ ఒకవేళ ఉంటే సీక్రెట్ పెట్టవచ్చు, ఎందుకంటే బయట పెట్టద్దని. అంటే ఆ ప్రొడ్యూసర్ చెప్పబట్టి ఇతను రాధాకృష్ణ గారు ఇన్వాల్వ్ అయ్యారని, వాళ్ళు బెదిరించి టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో షేర్ బదిలీ చేయించుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. అవును, ఆ మాట కన్ఫెషన్ కరెక్ట్ అయితే ప్రొడ్యూసర్ కమ్స్ అండర్ అబెట్మెంట్లో వస్తాడు. 114 ఇండైరెక్ట్ అబెట్మెంట్. దాంట్లో ప్రాసిక్యూట్. ఇప్పుడు రాధాకృష్ణకి ఎంత పనిష్మెంట్ ఉంటుందో ఆ ప్రొడ్యూసర్ కూడా అంతే పనిష్మెంట్ ఉంటుంది. అబెట్మెంట్ అనేది ఉంటుంది. ఎనీ క్రైమ్ ఫర్ అబెట్మెంట్ అనేది అబెటర్కు ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుంది. ఓకే సార్, రాధాకృష్ణ కస్టడీ పిటిషన్ చూశారు మీరు, రిమాండ్ రిపోర్ట్ కూడా. ఇందులో మీకు బయటపడ్డ కొంత అంశాలు ఏం తెలుసండి? చాలా ఉన్నాయి. అదే డబ్బు తీసుకెళ్ళి పంచడమని, అదే వచ్చారు నడిసిన ఎస్పీ గారు మా ప్రధాన భూమిక కీలక పాత్ర పోషించిందని, ఒక ఎస్ఐ తీసుకెళ్ళి ఇచ్చిందని, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. మరి రాధాకృష్ణ కన్ఫెషన్ ఇవన్నీ ఉన్నాయి. అది సార్, అందులో ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఒక డబ్బులు ఇచ్చారని, తన విల్లా నుంచి ఒక ఎస్ఐ ద్వారా తీసుకెళ్ళి సికింద్రాబాద్లో దివిచరణ్ రావు అనే ఒక మాజీ అడిషనల్ ఎస్పీకి ఇచ్చామని చెప్తున్నారు. మరోవైపు వెంకటరామరెడ్డి గారు నిన్న సిద్దిపేటలో ఇక్కడ మాట్లాడుతూ అసలు ఎన్నికలైనా పోటీ చేయలేదు, పోటీ చేయడం డబ్బులు వ్యవహారం నాకెందుకు అని అంటున్నారు. ఇప్పుడు ఆ కన్ఫెషన్లో కూడా వెంకటరామరెడ్డి డబ్బులు ఇచ్చిన ఎక్కడ లేదు. ఆయన విల్లా నుంచి డబ్బులు తీసుకు విల్లా పక్కన ఇంకొక విల్లాకి వెళ్ళి తీసుకుపోయినా చెప్తారు. చరణ్ ఎవరో ఉన్న పేరు. అట్లా చెప్పినంత మాత్రం వెంకటరామరెడ్డి రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉంటుంది? వెంకటరామరెడ్డి కన్ఫెషన్లో ఆయన ఇచ్చి తీసుకుపోయిన లేదు. సో ఈజ్ నో వే కనెక్టెడ్ టు దిస్ కేస్ యాజ్ పర్ రాధాకృష్ణ కన్ఫెషన్ ఇన్వెస్టిగేషన్ ప్రకారమే, మనది కాదు ఒపీనియన్. తర్వాత ఆయన చెప్పిన ఒక మాట చెప్పి, నేను ఎలక్షన్లో లేను, నాకేం అవసరం నీకు వచ్చింది, అది మేబీ కరెక్ట్. అది ఆయన లేడు కదా, కంటెస్టింగ్ దాంట్లో లేడు కదా. అంటే ఎలక్షన్లో పోటీ చేస్తేనే డబ్బులు వ్యవహారం, పోటీ చేస్తే డబ్బులు వ్యవహారం ఉండదంటారా? పోటీ చేయడం వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? ఏం నా మిత్రుడు సహకరించాలని మీరు పోటీ చేశారనుకోండి, నేను పోటీ చేయలేదు, మిమ్మల్ని గెలిపించుకోవడానికి నేను ఇవ్వచ్చు కదా. అది కూడా రాధాకృష్ణ చిన్నప్పుడు క్లాస్మేట్ మిత్రుడు అన్నాడు. అవును, ఆ మాట అన్నాడు. ఆయనతో మాత్రం మిత్రుడిగా చూడాలి తప్ప మిత్రుడు నేరస్తుడికి ఎట్లా చూస్తాం? మరి మిత్రుడి నేరస్తుడిగా ఆయనే కదా స్టేట్మెంట్ ఇచ్చారు రాధాకృష్ణ గారే. రాధాకృష్ణ గారు ఆయన ఇచ్చిన డబ్బులు అనలే కదా. వెంకటరామరెడ్డి గారి విల్లాలో నేను ఎస్ఐకి పంపించి, విల్లా పక్కల విల్లా పక్క విల్లా మరి ఒక ఎస్ఐని పంపించి, పక్కన ఏం జరగదు మొత్తం వెంకటరామరెడ్డి గారు తెలుస్తాయని ఇంట్లో. ఇంకొక వార్త వస్తుంది, వెంకటరామరెడ్డి గారి రాజపుష్పాలో రాధాకృష్ణ గారి అబ్బాయి డైరెక్టర్ అనే ఒక వార్త వస్తుంది. వాస్తవం అంటారా, లేదు అది కప్పు ఏదో ఆయన్ని బుర్ర జలాలని తీసుకొచ్చారంటారు? బురద జలాలని ఉంటుంది మనకు. అది ఇన్వెస్టిగేషన్ డీప్ పోయినప్పుడు ఉండరా లేదన్నది, అది ఓకే. ఫోబియా థాట్స్ మంచిగా కావు కదా ఆయనకు. ఆయన చాలా పెద్ద వింగ్, అది ఆయన దాంట్లో ఈయన డైరెక్టర్ ఎందుకు ఉంటాడనేది మిలియన్ క్వశ్చన్. మన ఇన్వెస్టిగేషన్ దే హ్యావ్ టు రివీల్. అంటే రాధాకృష్ణ గారు సంపాదించిన భూములన్నీ కూడా డెవలప్మెంట్కి వెంకటరామరెడ్డికి ఇచ్చారని, అందుకు అనుగుణంగా ఆయన డైరెక్టర్ పోస్ట్ కొడుకు ఇచ్చారనేది ఒక వార్త ఉంది. అది వాస్తవా కాదా అనేది పక్కన పెడితే అది జరిగే అవకాశాలు ఉన్నాయంటారా అని నాకు తెలిసి అయితే ఇట్స్ నాట్ కరెక్ట్. అది రాజపుష్ప అనే ఒక డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్మాల్ స్టేజ్ లేదు. అది రాధాకృష్ణ భూమే కావాలని లేదు. పెద్ద పెద్ద భూములు ఉండే చాలా పెద్ద బిల్డర్, వన్ ఆఫ్ ది పెద్ద బిగ్ బిల్డర్ ఇన్ ద స్టేట్. ఆయన దాంట్లో పోయి అనేది పెడతాడు. ఈ చిన్న ఈ స్మాల్ బర్డ్
అది కరెక్ట్ కాదు. మరి ఈ ఒక వార్త సృష్టించుకొని పొంకాలు వచ్చేదానికి వెంకటరామరెడ్డికి సంబంధం లేదు, రాధాకృష్ణకి సంబంధం లేదు. నిన్న డీసీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారండి, ఈ కేసు దర్యాప్తు కరెక్ట్గా వెళ్తుంది, అనవసరంగా మీరు దాన్ని కలర్ వేయద్దు అని అంటున్నారు. అవును, మరి లేనిదోటి నేను టీవీలో చూసినాను, ఒక ఫ్లైట్ పెట్టి యూట్యూబ్లో ఈ ఫ్లైట్ ఆ ఫ్లైట్ అని చెప్పి చార్టర్ ఫ్లైట్ చూపిస్తున్నాను. అదృష్టానికి ఎంతో నేను ఆ పైలట్ నా తోరికి వచ్చిండు, సార్ మా ఫ్లైట్ చూపిస్తుంది అని అన్నాడు. ఈ కలర్ ఆ కలర్ ఒకటి, ఆ కలర్ ఈ కలర్ చూపిస్తున్నాడు. ఆ పైలట్ ఓంకార్ రెడ్డి అని ఉన్నాడు, సార్ మా ఫ్లైట్ చూపిస్తున్నారు, ఇంత అద్భుతంగా ఉంటుంది సార్ అంటాడు. ఆ ఫ్లైట్ దానికి కొన్ని రోజులు పనిచేసిండు, పైలటే ఎక్స్పీరియన్స్ పైలట్. అట్లా కూడా చూపిస్తున్నారు. లేని తోటి చూపించి అడ్వాన్స్గా పోయి ఇన్వెస్టిగేషన్ మిస్లీడ్ చేయడము, డైరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేయడము. ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ డిఫరెంట్, ఇన్వెస్టిగేట్లో తప్పుదో పట్టించట్లు కొంతమంది అవగాహన లేక చేస్తున్నారు. అవగాహన లేక సీనియర్స్ ఎవరు చెప్పరు. ఎందుకంటే మీరు ఒక ఛానల్లో అవును ఆ నలుగురు అని పెట్టి ప్రభాకర్ రావు గారే దీనికి అంతా కీలకదారి చూపిస్తూ ఎస్ఐబి ప్రభాకర్ కాకుండా ఇంకో ప్రభాకర్ గారు ఫోటో పెట్టారు. అవును, అట్లా లేనితోటి బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక మాట బయటకు వెళ్తే 10 మాటలు కాయకడుతున్నారు. అది సార్ డీసీపీ గారు చెప్తున్నట్లుగా మనం ఫైనల్గా తీసుకుంటే ఈ కేసులో మీడియా ఇన్వెస్టిగేషను లేదు, మీ సొంత తెలివితేటలు చూపిస్తే కేసు పక్కదారి పడుతుంది అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన. నిజంగా జరిగే అవకాశం ఉంటుందా? మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంటుంది అంటారా? మిస్లీడింగ్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేమైనా నేరస్తులు ఉంటే కూడా అలర్ట్ అవుతారు. ఒకవేళ అలర్ట్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకపోవచ్చు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అనేది మస్ట్ ప్రొజెక్ట్ ది ఫ్యాక్ట్ టు ది సొసైటీ యాజ్ ఎ బ్రిడ్జ్ రోల్. అంతేగాని ఆడ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పడానికి జర్నలిజం అంటే సీనియర్ జర్నలిస్ట్ చెప్తలేరు, కొత్త పిల్లలు. కరెక్టే సార్, చేసిన మాత్రాన కేసు ఎందుకు స్పాయిల్ అవుతుంది అంటే రకరకాల అపోహలు సొసైటీలో సృష్టించడం అయితే కదా. ఎవరితో పేరు ఇప్పుడు మీరు అన్నట్లు ప్రభాకర్ రావు అంటే ఆ ఫోటో తీసి ఇంకో ఫోటో పెడితే మీ ఈ ప్రభాకర్ రావుకి అయితే అలా రిలేషన్స్ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? అది డ్యామేజ్ కదా, అది సైకలాజికల్ డిప్రెషన్ దారిది కదా. అట్లా ఫ్యాక్టరే అండి. ఏం ఇన్వెస్టిగేషన్ లేకపోతే రేపు చెప్తారు వాళ్ళు. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు మిస్లీడ్ చేసేటట్లు జర్నలిజం ఉండద్దు. జర్నలిజం ఉండాలి ఎప్పుడు ఫ్యాక్ట్స్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రజల్లో పెట్టే పాపం ఉంటుంది. ఒకవేళ ఫ్యాక్ట్స్ కన్సిడర్ చేసి ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు ఆఫ్టర్ ఛార్జ్ షీట్ యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ నాట్ టాక్ ఎనీథింగ్. అది ఓకే. ట్యాపింగ్ కేసులో లీకులు ఇవ్వకుండా డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టండి అంటూ కేటీఆర్ గారు మొన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెడితే నష్టమా, పెట్టకపోతే నష్టమా? అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు అంతే చెప్తారు. ట్రాన్స్పరెన్సీగా ఉంది, అకౌంటబుల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కనుక మీరు ఎవరు కంప్లీట్ అయిన తర్వాత ఛార్జ్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తారని చెప్తారు. అంటే కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం వల్ల గతంలో బిఎల్ సంతోష్ ఓటుకునేవాడు కేసు అప్పుడు డైరెక్ట్గా సీఎం గారు ప్రగతి భవన్లో సీడీలు చూపించి మీడియా సమావేశం పెట్టడం వల్ల ఆ కేసు పక్కదారికి వెళ్ళిపోయింది. ఇది కూడా అదే విధంగా పక్కదారికి ఏమి వెళ్ళిపోలేదు. ఇన్వెస్టిగేషన్ స్టిల్ టోటలీ రాంగ్. లోకల్ పోలీస్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు రిజిస్టర్ ఏసీబీ కేసెస్ యాజ్ పర్ లా. ఏసీబీ అనేది స్పెషల్ ఆర్గనైజేషన్, వాళ్ళ ఈ లోకల్ పోలీస్ ఎందుకు కడతారండి? అది కూడా ట్యాపింగ్ దాంట్లో వస్తుంది కదా. అవును, అట్లా అది అత్యుత్సాహంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు ఆ సీడీలు తీసుకొచ్చి చూపించి అక్కడక్కడ హైకోర్టు జడ్జెస్ పంపడం టోటల్ వైలేషన్ ఆఫ్ ది జ్యుడిషియల్ రూల్స్. అది అటువంటి చేయడం వల్ల కేసుని నీరు గారిపోయింది అంటారు. అదొక పార్ట్, నీరు గారిలే, అది క్రిమినల్ కేసు అవుతుంది. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అని నేను ఎప్పుడు చెప్తున్నా. దాని ప్రకారం హూ ఇస్ ద సీఎం అండి? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాట్లాడాలి ఏమన్నా మాట్లాడితే. సీఎం అనేది సుప్రీం ఆఫ్ ది స్టేట్. ఆయన పాత్ర ఈయన పాత్ర ఆయన తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఉన్న కమిషనర్ కానీ అప్పుడు ఎస్ఐఎల్సీఎల్ కూడా సీఎం లెక్క యాక్ట్ చేస్తారా? కాదు కదా. సీఎం అనేది సుప్రీం ఆఫ్ ది స్టేట్. రాజ్యాంగం ప్రకారం ఆయన ఎన్నుకున్నబడే వ్యక్తి. ఆయన డిగ్నిటీ ఆఫ్ బిహేవియర్లో ఉండాలి తప్ప ఇది తీసుకొచ్చి చూపించి అది కేసు అండి, క్రిమినల్ కేసు రిజిస్టర్ అవుతుంది. కరెక్టే సార్. అప్పుడు పక్కన ఉన్న ఆఫీసర్లు ఎందుకు మరి ఆయనకు చెప్పలేదు తప్పు అని? ఆయన చెప్పడానికి అవకాశం ఇస్తాడా, మాట్లాడడానికి అవకాశం ఇస్తాడా, కలవడానికి అవకాశం ఇస్తాడా, ప్రేమతత్వానికి అవకాశం ఇస్తాడా? ఆయనది అతివృష్టి అనావృష్టి. ప్రేమ వస్తే తట్టుకోలేడు, బాధ వస్తే తట్టుకోలేడు. అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో. మరి ఎప్పుడు లేనిది అట్లా చేయడం అంటే కరెక్ట్ కాదు. అది ఇన్వెస్టిగేషన్ ఇంటర్ఫియర్ కానీ సీఎంలో ఈవెన్ జ్యుడిషియల్ కూడా స్పీడ్ అప్ ది ఇన్వెస్టిగేషన్ చెప్తారు తప్ప ఇన్వెస్టిగేషన్ అట్లా చేయి ఇట్లా చేయాలి జ్యుడిషియల్ చెప్పదు. కరెక్టే సార్. అటువంటి కేసుల్లో మేము మీడియా వాళ్ళు ఎవరైనా అడిగితే ఇది కోర్టు ప్రాపర్టీ, ఎవరికి ఇవ్వకూడదు అంటారు మీలాంటి వాళ్ళు. అవును, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఒక మీరు ఆంబుష్ చేశారా లేదంటే ఓకే ట్రాప్ వేశారు, ఆ ప్రాపర్టీ అంతా కోర్టు ప్రాపర్టీ, మేము డిస్క్లోజ్ చేయకూడదు అంటారు. మరి ఆ కోర్టు ప్రాపర్టీని డైరెక్ట్గా మీడియా ముందు చూపించారు కదండి ఆయన. అంతే కదా, ఈ డిడ్ ఏ మిస్టేక్.
అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అనేది నేను చెప్పేది అదే 1912లో తయారు చేసేటప్పుడు మహానుభావులు అప్పుడే యాక్ట్ తయారు చేసేటం బ్రిటిష్ వాళ్ళు ప్రేరిత యాక్ట్ అది. అది చట్టరీత్యా నేరము. చూపించకూడదు, చూపించిండు, మాట్లాడకూడదు, మాట్లాడిండు, అన్ని అవుట్స్పోకన్ చేసిండు. మళ్ళీ కేసు కరెక్ట్ ఉందంటే కేసు లేదు. ఏసీపీ కోర్టు తీసి బయట పడేసింది. కరెక్ట్. పక్కన డీజీ గారు ఉన్నారు కదా అప్పుడు. ఇప్పుడు ప్రభువు ముందర ఎవరు ధైర్యంగా మాట్లాడలేరండి. ఇప్పుడు వీళ్ళందరూ తెలుగు తక్కువ ఈ కేసులో టెలిఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఆయన ఏమన్నా మేము చేసినామంటే తిక్కపిల్లలు కాదు కదా. కాదు. అదే ఇక డిసిప్లిన్ ఫోర్స్లో ఎందుకు మనకెందుకు చేయకపోతే సార్ ఏమని చేస్తాడు, మమ్మల్ని సెలెక్ట్ చేసి దానమైన సూరకర్ణ అన్నట్లు వాళ్ళు ఎవరైనా చెప్పలేకపోతుంది. ఈవెన్ గొంతు కోసుకుంటున్నారు తప్ప ఫ్యాక్ట్ చెప్పలేక పరిస్థితి వస్తుంది. ఎటు వచ్చి ఆ ప్రభాకరరావు చుట్టుముట్టు తిరుగుతుందిగా. ప్రభాకరరావు ముందే అనేది ప్రభాకరరావు డిస్క్లోజ్ చేయకుంటే వీళ్ళు చేయలేరా? అవును, వీళ్ళు చేయలేరు. ఎందుకు కామున్నారు? ప్రభాకర్ గారు చెప్పారండి అనుకుందాం, వీళ్ళు ఎందుకు చేయాలి, నువ్వు చేయమంటే ఆయన ఏమైనా గొంతుకు వస్తాడు? ఎవ్వరు గొంతుకోరు. కాకపోతే తీసి ఇంకో అన్ఇంపార్టెంట్ పోస్టింగ్లు ఇస్తారు, లేకపోతే చారీ మెమోలు ఇస్తారు, డిసప్పాయింటింగ్ ఆర్డర్స్ అని. ఏమొద్దు అందులో ఏమీ కాదు. పోలీసులో ఒకసారి రిక్రూట్ అయిన తర్వాత సస్పెన్షన్ అనే మధ్యలో అవతారం వస్తుంది, రిజిస్ట్రేటర్ ప్రశాంతంగా రిటైర్డ్ అవుతారు. దాంట్లో ఎవరు ఏం చేయలేరు. కాకపోతే రిమార్క్స్ వస్తాయని చెప్పేసి వీళ్ళు అది అయితే కరెక్ట్ కాదు, అది వాళ్ళు చేసింది అయితే. సార్ ఫైనల్గా చెప్పండి, ఆ కేసులో 2 క్వశ్చన్స్, ఫైనల్ క్వశ్చన్. ఒకటి, ప్రభాకర్ గారు వచ్చే వరకు కేసు ఎలాగుంటుందా, ప్రభాకర్ గారు ఒకవేళ రాకపోతే వీళ్ళు కోర్టు నోటీస్ ఉంది కాబట్టి వీళ్ళే వెళ్ళి గతంలో ఇంటర్నేషనల్ ఉన్న కృషి బ్యాంక్ డైరెక్టర్ తీసుకొచ్చినట్లు తీసుకొస్తారా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ కేసు కరెక్ట్గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? న్యాయం జరగాలంటే ప్రభాకర్ రావు ముందుకు రావాలి. మొత్తం తీసుకొచ్చి ఆయన ఎత్తిన పెట్టిన బాల్ ఆయన దగ్గర ఉంది, బాల్ ఆయన దగ్గర ఉంది. ఆయన కోర్టులో బాల్ వేసిండ్రు. ఆయన బాల్ కొట్టుకుంటాడా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటాడా అనేది ప్రభాకర్ రావు చేతుల్లో ఉంది. మరి ప్రభాకర్ వచ్చినాక ఏం మాట్లాడుతున్నది? ఇప్పుడు ఐ థింక్ ఐ కేమ్ టు సమ్ ఇన్ఫర్మేషన్ ఈ ట్రైంగ్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్. వస్తుందంటారా? దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఎలా? ఆయన ఈ సఫరింగ్ విత్ క్యాన్సర్ అనేది ఉంది ఒక మేజర్ క్వశ్చన్. క్యాన్సర్ అనేది 15 సంవత్సరాలు ఉంటే ఈయన సఫర్ అవుతున్నాడు. అవును. కోర్టు ఏమైనా లీనియట్ తీసుకుంటే, లేకుంటే కోర్టు సీరియస్ తీసుకుంటే, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఏమైనా తీసుకుంటే యాంటిసిపేటరీ ఇచ్చి అసిస్ట్ ఇన్వెస్టిగేషన్ చెప్తారు, కోఆపరేట్ చేయండి. క్రైమ్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ క్యాన్సర్ ఉంది కదా, జరగక ముందు నుంచి క్యాన్సర్ పేషెంట్ కదా. అది డిఫెన్స్ అంటే వీళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ చెప్తారు కదా. ఇప్పుడు హైకోర్టు జీపీ మన హైకోర్టు అడ్వకేట్ అటెండ్ కావాలి దానికి. వాళ్ళు చెప్తారు క్యాన్సర్ ఉన్నప్పుడు నుండే ఈనాడు ఉన్నాడు కదా, మళ్ళీ కొత్త క్యాన్సర్ అంటే క్యాన్సర్ సివియారిటీ పెరుగుకుంటూ పోతారు రోజులు పెరుగుకుంటూ. అప్పుడు లేదు కానీ కాము ఉంది కానీ అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉంటుంది అనే ప్రిడిక్షన్స్ ప్రెజ్యూమ్స్ ఉంటాయి. ఆ జడ్జి గారు 90% నమ్మరు. ఒకవేళ 10% ఏమో నమ్మిన మానవతతో పొంత అయ్యో మనిషే కదా, నేరం పూర్వే వరకు నేరం చేసినానని చెప్పడానికి లేదు. అవును. రెస్పాండెంట్ అనే పదవి చేయాలి, లేకపోతే నేరస్తు అనే పదవి చేయవచ్చు. అట్లా ఆ విధంగా మరి జ్యుడిషియరీ ఆలోచిస్తే, కన్సర్న్ జడ్జి గారు ఆలోచిస్తే బెయిల్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కండిషన్ బెయిల్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ బై ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యువర్ షుడ్ అవైలబుల్ అండ్ అసిస్ట్ టు ది ఇన్వెస్టిగేషన్ అని బెయిల్ ఇస్తారు. ఓకే. అప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినప్పుడు వీళ్ళు చేసుకోవచ్చు ఇంటరాగేషన్. కానీ ఆయన వచ్చే వరకు వీళ్ళకి బెయిల్ రాదు కదా. ఇప్పుడు ప్రసక్తి లేదు. మరి వాళ్ళు అలిగిపోతున్నారు కదా. అలిగిపోతున్నారు మరి చేసే క్రైమ్ అట్లా ఉంది, వెయిట్ చేయాల్సింది తప్పదు. అనిచ్చినా కూడా వస్తానికి గ్యారెంటీ లేదు మళ్ళీ. ఎందుకంటే హీనియస్ అఫెన్స్ రకరకాలటువంటి క్రైమ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. అవును. అందుకొరకు ట్రయల్ మేబీ కమిన్స్ అని ఛార్జ్ చేసుకుంటే కూడా వాళ్ళు లెటర్ వేస్తే రాదు. ఆయన రాకపోతే వీళ్ళు బెయిల్ రాదంటారా? 100% రాదు. తిరుపతి ఆల్రెడీ బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారు, అందరూ మూవ్ చేసుకున్నారు, ఎవరు మూవ్ చేయలే. రాదు. ఎందుకంటే వీళ్ళ ఎవిడెన్స్ ఆయన సపోర్ట్ చేయాలి కదా, వీళ్ళు చెప్పిన దాన్ని సపోర్ట్ డినై ఏదో చేయాలి కదా. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత వీళ్ళకు దెర్ ఇస్ ఎ వే గో ఫర్ కోర్టు. బెయిల్ ఇస్ రైట్ ఒక విధంగా, కానీ ఇటువంటి కేసుల్లో ఇవ్వరు. ఎందుకంటే కోర్ట్ ఆల్సో జ్యుడిషియల్ ఆల్సో అబ్జర్వింగ్ డే బై డే సిచ్యువేషన్స్ కదా. ఇంత హీనియస్ క్రైమ్లో వీళ్ళు ఇన్వాల్వ్ అంటే అంత తొందరగా బెయిల్ ఏం అవసరం అని మాట్లాడతారు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తే ఎలాగ వెళ్ళాలంటారు? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళాలంటే దీనికి రికవరీస్ తీసుకోవాలి. ఓన్లీ మెయిన్ కన్ఫెషన్ నాట్ అడ్మిసిబుల్ అని టైమ్ అండ్ అగైన్ చాలాసార్లు చెప్పినాం. 27 ఎవిడెన్స్ కింద రికార్డ్ చేసినా కూడా ఇది 25 కింద అడ్మిషన్ బిఫోర్ ది పోలీస్ ఆఫీసర్ కింద వస్తుంది. ఏ స్టేట్మెంట్ మేడ్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అని ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. అందుకు రికవరీస్ అనేది మస్ట్. నేను స్టార్టింగ్ నుండి చెప్తున్నా, ఉట్టిగా మాట్లాడుకుంటే అది మీరు అంటుంటారు కదా సాలిపురుగు లాగా పట్టుపురులాగా అక్కడికి వదిలిపెట్టుకుంటూ పోతే అవన్నీ కనెక్టివిటీ చేయాలి కదా. అవును. చేసినప్పుడే దానికి ఒక రూపము క్రైమ్ రూపం వస్తుంది. లేకుంటే ఇది ఒకటే స్టేట్మెంట్ అండ్ ఫియర్ ఆఫ్ కస్టడీ స్టేట్మెంట్ నాట్ ఎట్ ఆల్ అడ్మిసిబుల్. ఇంకోటి
అవును. కస్టడీలో ఉన్న స్టేట్మెంట్ ఎనీ స్టేట్మెంట్ వితౌట్ రికవరీ నాట్ అడ్మిసిబుల్. అది అందుకొరకు రికవరీ స్పోర్ట్స్లో వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నాయి. ఎందుకంటే అనంతకు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు ఏం కాదు, అందరూ తెలుసు. డిఎస్పీలకు కానీ వాళ్ళందరూ తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా మంచిగానే చేస్తారు అనేది మనం అనుకోవాలి తప్ప ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తప్పడానికి లేదు. ఓకే. ప్రభాకర్ గారు వస్తే ఈ కేసులో ఒక మలుపు తిరిగే అవకాశం ఉందంటున్నారు సర్వేశ్వర రెడ్డి గారు. ప్రభాకర్ గారు రానంత వరకు అప్పటికే జైల్లో ఉన్న వాళ్ళ ఎవరికి బెయిల్ రావడం ఇప్పట్లో కష్టం అంటూ సర్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఫోన్ ట్యాపింగ్లో జరిగిన వ్యవహారం. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.